నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే రా. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను పద్మిని. అఖండ సప్తాహ పారాయణం అనేది అసలు నిజంగా ఎంత అసలు సప్తాహంలో గురుచరిత్ర పారాయణం చేయటం అనేది చేయలేం. యాక్చువల్గా అయితే చేయలేం. అదే ఆయన అనుగ్రహం ఉంటేనే, ఆయన పర్మిషన్ ఉంటేనే ఆ పుస్తకాన్ని అయినా ముట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అవును. అయితే పీఠానికి వచ్చి, మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠానికి వచ్చి అఖండ సప్తాహంలో పాలు పంచుకుని అక్కడ పార్టిసిపేట్ చేసి చక్కగా సప్తాహం చేసి 7 రోజుల పాటు చరిత్రని చదివి అద్భుతమైనటువంటి మెరాకిల్ని జీవితంలో చూసినటువంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకోవడానికి. తప్పకుండా మాట్లాడమంటారా? మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి పద్మిని గారు. నమస్తే అండి. నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నామండి. మీ పేరండి? నా పేరు ఉమాదేవి అండి. ఉమాదేవి గారు, చెప్పండి. అఖండ సప్తాహ పారాయణం చేశారు మీరు మన పీఠంలో. మీకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, మాతో పంచుకుంటారా? తప్పనిసరిగా పంచుకుంటానండి. చెప్పండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అమ్మకు మీకు ఇద్దరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నాకు నిజంగా తెలీదు. మా వదిన గారు ఉన్నారు, తను తీసుకెళ్ళింది అక్కడికి. తీసుకెళ్తే అమ్మ ఒకటే చెప్పారు, అఖండ సప్తాహ పారాయణం చేసుకోమ్మా 1 వీక్, నీకంతా మంచి జరుగుతుంది అని అన్నారు. అక్కడే ఉండి చేసుకోమన్నారు. అక్కడే ఉండి సప్తాహ పారాయణం చేసుకున్నా. నేను నవంబర్ లో చేసుకున్నాను. డిసెంబర్ లో మా అబ్బాయిది మ్యారేజ్ కుదిరింది, ఎంగేజ్మెంట్ అయింది. అంటే అదేనా సంకల్పం మీది? సంకల్పం కూడా అదే రావాలని. అద్భుతం. వెంటనే విత్ ఇన్ మంత్ 1 మంత్ లోనే. బాబా అమేజింగ్. 1 మంత్ లోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఫిబ్రవరిలో మ్యారేజ్ కూడా అయిపోయింది. ఎలా ఉన్నారు ఇద్దరు? ఇద్దరు చాలా బాగున్నారు. త్వరలో కూడా మీకు ఇంకో శుభవార్త కూడా చెప్తాను. తప్పకుండా పంచుకుంటాను తప్పనిసరిగా. అమ్మ దగ్గర వచ్చి ఫస్ట్ అమ్మ దగ్గర పంచుకొని తప్పకుండా తర్వాత మీ దగ్గర కూడా పంచుకుంటాను. కానీ మాకు అర్థమైపోయిందిలేండి. ఏంటి అర్థమైందండి? నేను చెప్పనుగా, సరదాగా అంటున్నాను. చాలా చాలా సంతోషం అండి. మీరు ఇది పంచుకోవటం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే స్వామి వైభవాన్ని చాటి చెప్పటం ఇది ఖచ్చితంగా. సో మీ ఇద్దరు పిల్లలు, మీ అబ్బాయి, మీ కోడలు కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. పంచుకున్నాను. చాలా కృతజ్ఞతలు. యా, వింటున్నారు? వింటున్నాను. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే. సో బ్యూటిఫుల్ అక్క. చక్కగా ఒక్క 1 మంత్ లోనే, అంటే అంత మహిమాన్వితమైనటువంటి గ్రంథం. అసలు మన పీఠంలోనే అంత మహిమ ఉంది. పీఠంలో ఖచ్చితంగా ఫస్ట్ ఇలా పారాయణం చేసుకోమన్నప్పుడు అందరు భక్తులు మేము ఇంట్లో చేసుకోవచ్చా అండి అంటారు. నేను ఏమంటాను, ఇంట్లో సేమ్ నీ నెగిటివిటీ ఉంటుంది. స్వామి ఎదురుగా వచ్చి నువ్వు కూర్చొని చేసుకున్న పారాయణంకి అధిక రెట్ల ఫలితం ఉంటుంది. నీ యొక్క చెడు స్పందనని స్వామి తీసుకొని మంచి స్పందనల్ని అంటే తిరిగి ఇస్తారు మనకి. మన కర్మల్ని తీసుకుని స్వామి కోరికలు తీరే విధంగా అనుగ్రహిస్తారు స్వామి. అందుకే నేను అందరికీ చెప్తాను, పీఠంలో చేసుకునే సప్తాహ పారాయణము, క్షేత్రంలో చేసుకునే సప్తాహ పారాయణము చాలా అధిక రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు ఇంట్లో చేసుకునే పారాయణము కాదని నేను అనను, కానీ మళ్ళీ నువ్వు అదే ఆలోచనలతో, అదే బాధలతో, అదే దాంతో ఇక్కడ స్వామిని మనం ప్రతిష్ఠించాము. స్వామి ఉన్నారు ఇక్కడ, స్వామి ప్రెజెన్స్ ఉంది ఇక్కడ. ఆ ఉత్సాహమే వేరు అసలు. స్వామి వింటున్నారు, పైగా సామూహికంగా జరుగుతూ ఉంటుంది. ఇంకొక నలుగురిని చూసిన తర్వాత ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. అవును, అరే మనము చేసుకుందాం అని ఖచ్చితంగా తలంపు వస్తుంది. అండ్ స్వామి ఎదురుకుండా ఆ ముగ్ధ మనోహరమైనటువంటి రూపం, మన పీఠంలో ఉన్నటువంటి స్వామి చాలా చాలా అందంగా నవ్వుతూ ఉంటారు. స్వామి ఎటువంటి అంటే ఆటంకాలు వచ్చినా కూడా తృణప్రాయంగా తొలగిపోతాయి వెంటనే. నేనే నిదర్శనం కదా పద్మిని. దాని గురించి మనము అయ్యో దాని గురించి మాట్లాడాలి, మర్చిపోయాను నేను. అవును, నా రివ్యూ కూడా నువ్వు తీసుకో. స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు శ్రీపాద శ్రీవల్లభ దగ్గర వచ్చి ఎవరైతే స్వామి పాదాలు పట్టుకొని నాది సమస్య అని చెప్పి అక్కడ గనక భక్తితో పారాయణం చేసుకున్నా, భక్తితో సద్గురు సేవ చేసిన వెంటనే ఫలితాన్ని స్వామి కోరిక వెంటనే నెరవేరుస్తున్నారు.
శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంకి వచ్చిన వాళ్ళం ఎంతో మందికి చూస్తున్నాం మనం. మాకు ఇది జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్తూనే ఉన్నారు. చాలా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, దారిద్ర బాధలు తొలుగుతున్నాయి, ఉద్యోగాలు. అవును అవును. అన్ని ఎంతమంది చెప్తున్నారు అసలు. అసలు ఏమీ లేని వాళ్ళకు కూడా ఎలాంటి వాళ్ళకి అసలు వీళ్ళకి ఉద్యోగం వస్తుందా అని మనం అనుకుంటాం. వాళ్ళు చేసే సద్గురు సేవకి స్వామి మిరాకిలే చేస్తున్నారు. 100% మిరాకిల్. అయితే ఒక 7 రోజులు కేటాయించుకోగలగాలి. జీవితంలో మాకు ఈ కష్టం తొలగట్లేదు అని బాధపడుతుంటారు నెలల తరబడి, ఒక్కోసారి సంవత్సరాల తరబడి. పిల్లలు పుట్టట్లేదు అనేది కొంతమంది చెప్తుంటారు. ఇన్నేళ్ళు అయిపోయింది, 11 ఏళ్ళు అయిపోయింది. ఒక 7 రోజులు స్వామి కోసం మనం కేటాయించలేమా? పోనీ రోజు మొత్తం కాదు, మీ జీవితం కోసం మీరు కేటాయించాలి. నీ కోసం నువ్వు 7 రోజులు నీకు ఉదయం లేస్తే పడుకుంటానికి టైం ఉంటుంది, తినటానికి టైం ఉంటుంది, వేరే వాళ్ళ గురించి అమ్మలకి కబుర్లు చెప్పుకోవడానికి సమయం ఉంటుంది, వెనక చాడీలు మాట్లాడడానికి సమయం ఉంటుంది, వేస్ట్ గా టైం చేసుకోవడానికి. కానీ భగవంతుడిది ఏదైనా చేయమంటే సమయం లేదు, నాకు కుదరదు, నేను చేయలేను. ఎవరి కోసం? నీ జీవితం నువ్వు మార్చుకోవడం కోసము చేయవలసిందే ఈ గురు చరిత్ర పారాయణం గాని, సద్గురు సేవ గాని. రైట్. సో ఖచ్చితంగా మన రెట్టి విభక్తిలో కూడా అనౌన్స్ చేస్తూ ఉంటాం, పీఠంలో జరగబోతోంది అఖండ సప్తాహ పారాయణం అని, లేకపోతే సిద్ధమంగళ స్తోత్రానికి సంబంధించి కానీ చూస్తూ ఉంటే డెఫినెట్ గా మీకు తెలుస్తుంది ఎప్పుడు జరుగుతున్నాయి అని చెప్పి. సామూహికాలకి అధిక రెట్ల ఫలితం పద్మిని. స్వామి 51వ అధ్యాయం గురు చరిత్రలో చెప్పారు, నాయనలారా నలుగురు ఒక చోట చేరి నా పారాయణం చేసేవారు, నా కథామృతం గానం చేసేవారు, నా స్తోత్రాలు పఠించేవారు అంటే నాకు కడు ప్రీతి. వాళ్ళింట 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి, ఆపై ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని స్వామి చెప్పిన మాట ఇది. ఆయన చెప్పింది నేను చదివి చెప్పాను. ఖచ్చితంగా. సో ఈసారి మరి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా రావచ్చు. ఈసారి అఖండ సప్తాహం త్వరలోనే ప్లాన్ చేయబోతున్నారు. దానికంటే ముందు సిద్ధమంగళ స్తోత్రానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా చక్కగా అనుకున్నారు లత గారు. సో అదేమిటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడదాం అక్క. తప్పకుండా పద్మిని, అందులో కూడా అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. రైట్ అక్క. ఇలా కోరిన కోరికల్ని ఒక కలప తరువులాగా స్వామి అక్కడికి వచ్చి కూర్చున్నారు ఖచ్చితంగా. సో అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే నేను డెలివరీ అయిన తర్వాత కూడా స్వామికి బిడ్డను చూపించాలి అని చెప్పి అక్కడికి రావటం కానీ, స్వామికి చూపించడం కానీ, దాని తర్వాత నెమ్మదిగా నా ఆరోగ్య సమస్యలన్నీ కూడా సెటిల్ డౌన్ అయిపోయి, నెమ్మదిగా కూడా కాదు, చాలా ఫాస్ట్ గానే సమస్య పోయాయని చెప్పుకోవచ్చు. ప్రశాంతత అయితే రావటం జరిగింది. అసలు నాకు అసలు ముందు నేను స్వామిని చూడాలక్క, నేను వస్తాను, నాకేదో స్వామిని చూస్తేనే నేను బాగుంటానన్నావు. అలాగే వచ్చావు, అలాగే బాగున్నా. ఎందుకు అలా ఉండిపోయింది తెలుసా? డెలివరీకి జస్ట్ 2 రోజుల ముందే, మార్గశీర్ష మాసమే కదా, 2 రోజుల ముందే స్వామిది చాలా వైభవంగా మన పీఠంలో కూడా జరిగింది. వద్దామని అనుకున్నాం, కానీ ఇంట్లో వాళ్ళు బాబా ఇంకా వచ్చేసింది డెలివరీ డేట్, నువ్వేంటి అటు ఇటు, నేను ఉండేది ఒక ఊర్లో, ఇదో మూల, అంత దూరం జర్నీలో సజెస్టబుల్ కాదు. అయ్యాక వెళ్దు గాని, అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, ఒక రకమైన బెంగలాగా అనిపించింది. అరే స్వామిని చూడాలి అని చెప్పి ఖచ్చితంగా ఆ రోజు పని కట్టుకుని ఖచ్చితంగా రావడం జరిగింది. ఖచ్చితంగా వచ్చావు, తర్వాత అద్భుతంగా తయారయ్యావు. స్వామి అనుగ్రహం. అవును, అంతా స్వామి అనుగ్రహం. రైట్. ఇక నెక్స్ట్ వీడియోలో మీ జీవితంలో జరిగినటువంటి ఒక ఘటన, అది ఎలా చెప్పాలో, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మీరే చేయాలి. స్వామి మిమ్మల్ని గొడుగై కాసారని చెప్పుకోవచ్చు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో కూలంకషంగా మాట్లాడుకుందాం. తప్పకుండా పద్మిని. రైట్ అక్క. చాలా అద్భుతంగా